భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈరోజు భాద్రపద బహుళ తదియ, ఈరోజు ఉండ్రాల తద్దె కూడా నిర్వహిస్తారు కదా, ఇవాళ పాటించవలసినటువంటి నియమాలేంటి? ఒకే ఒక్క నియమాన్ని పాటించాలి. ఈ ఉండ్రాళ్ళ తదియ అనేటువంటిది కేవలం ఈ ఒక్క రోజే కాదు, అది ఒక నోముగా స్త్రీలు పాటిస్తూ ఉంటారు. ఈ నోము చేయటంలో ఉండేటువంటి పరమార్థం ఏమంటే, 2 కోరికలు. కోరుకున్న భర్త లభిస్తాడు, లభించిన భర్త చెప్పిన మాట వింటాడు. ఏ స్త్రీ అయినా కోరుకునేది అదే కదా, చెప్పిన మాట వినాలి అని. చాలామంది స్త్రీలు మా ఆయన నా మాట విండమ్మా అంటూ ఉంటారు, అసలు వాడే వినేది. ఎందుకు ఈ నోము కనుక చేసినట్లయితే ఈ 2 కోరికలు తప్పనిసరిగా తీరుతాయి. తీర్చేవారెవ్వరు వివాహం కావటానికి కానీ, తాను తన జీవితాన్ని సక్రమంగా నడుపుకోవడానికి, ఆనందమయంగా ఉండటానికి అనేక రకాలైన విఘ్నాలు కలుగుతూ ఉంటాయి లోకల్లో. ఆ విఘ్నాలను అన్నిటినీ పోగొట్టేవాడు ఎవరయ్యా అంటే సాక్షాత్తు గణపతి. ఆ గణపతికి బాగా ఇష్టమైనటువంటివి ఉండ్రాళ్ళు. ఆ కారణం చేత ఈ తదియ నాడు ఈ రోజున తెల్లవారుజామునే లేచి స్నానం చేసి భోజనం చేయాలి. తెల్లవారుజామున లేచి భోజనం చేయాలి, చంద్రుడు ఉండగా చేయాలి. అప్పుడు ఆ గణపతి ఆనందపడతాడు. ఆ భోజనం చేయటంలో కూడా కొన్ని విధానాలు ఉండేవి పూర్వకాలంలో. ఇప్పుడు ఎవరు చేస్తున్నారో లేదో తెలియటం లేదు. చిన్నవాళ్ళందరూ, పెళ్ళి కాని వాళ్ళందరూ ఆ నోము నోచేవాళ్ళు. తప్పనిసరిగా కేవలం గోంగూర పచ్చడి మాత్రమే తినాలి, కందిపప్పు పచ్చడి మాత్రమే తినాలి, పొట్లకాయ కూర తినాలి. ఇట్లా కొన్ని నియమాలు ఉన్నాయి దానికి. తెల్లవారు సూర్యోదయ పూర్వమే తినేసేయాలి. తినేసిన తర్వాత చెట్లకు పెద్ద పెద్ద తాళ్లతో ఊయల వేసి ఆ ఊయల ఊగుతూ ఉండేవాళ్ళు. ఉండ్రాళ్ళ తదియ, అట్ల తదియ, ఈ 2 రోజుల్లోనూ కూడా ఈ 2 నోములు స్త్రీలు తప్పనిసరిగా నోచేవాళ్ళు. ఆ రోజుకు ముందు గోరింటాకు పెట్టుకునేవాళ్ళు, చేతులకు కాళ్లకు గోరింటాకు పారాన్ని పెట్టుకునేవాళ్ళు. ఇవన్నీ కూడా దేనికి గుర్తు అంటే శుభ సూచకమునకు, మంగళప్రదమైనటువంటి స్థితికి సూచకం. దేనికి ఇవన్నీ అంటే వివాహం త్వరగా కావాలి, ఆ వివాహం చేసుకున్నటువంటి వాడు తనకు తగినటువంటి వాడు, తనకు కావలసిన వాడు లభించాలి. ఆ లభించినటువంటి వాడు తన కోరికలన్నిటినీ తీర్చాలి. లోకంలో ఉండే ప్రతి స్త్రీకి ఈ కోరిక ఉంటుంది, ప్రతి పురుషుడికి ఉంటుంది. అందువల్ల పురుషుడికి చక్కని భార్య రావాలి అని, స్త్రీకి చక్కని భర్త రావాలి అనేటువంటి కోరిక చేత నోచుకునేటువంటి నోమే ఈ ఉండ్రాళ్ళ తదియ. ఆ ఉండ్రాళ్ళ తదియ నాడు చేయవలసిన నియమాలు మాత్రం ఇవి. తెల్లవారుజామునే లేచి దంతధావనమై స్నానం చేసి చక్కగా భోజనం చేయాలి, పెరుగుతోనే తినాలి. అలా కనుక భోజనం చేసినట్లయితే ఆ విఘ్నేశ్వరుడు ఆనందపడి ఉండ్రాళ్ళు చేసి ఆ విఘ్నేశ్వరుడికి నివేదన చేయాలి. ఒక్క వినాయక చవితి నాడు మాత్రమే కాక, ఆ ఉండ్రాళ్ళ తదియ నాడు ఉండ్రాళ్ళు చేసి ఆ విఘ్నేశ్వరునికి నివేదన చేసి వాటిల్ని కూడా ప్రసాదంగా తీసుకోవాలి మధ్యాహ్న సమయంలో. అలా కనుక చేసినట్లయితే తప్పక కోరుకున్న భర్త లభిస్తాడు, లభించిన భర్త చెప్పిన మాట వింటాడు, చేతులు కట్టుకుని నిలబడతాడు, యువర్స్ మోస్ట్ ఒబీడియంట్లీ. ఆ కారణం చేతనే స్త్రీలందరూ ఆ నోమును నోచుకుంటారు. గురుగారు, రుద్రాక్షలను కేవలం మగవారు మాత్రమే ధరించాలా, ఆడవాళ్ళు కూడా ధరించవచ్చా? రుద్రాక్ష ధారణకు ఎటువంటి నియమాలు వర్తిస్తాయి? రుద్రాక్ష చాలా దివ్యమైనటువంటిది, పవిత్రమైనటువంటిది. సాక్షాత్తు పరమేశ్వరుని కంటి కొలుకుల నుండి జారిపడిన నీటి బొట్టు ఒక వృక్షంగా మారింది. దాని నుంచి వచ్చినటువంటి పండు రుద్రాక్ష. రుద్రుని యొక్క
కంటి నుండి వచ్చింది కనుక, అక్షి అంటే కన్ను, రుద్రుని అక్షి నుండి వచ్చిన నీటి బిందువు వల్ల ఏర్పడినది కనుక దానికి రుద్రాక్ష అని పేరు వచ్చింది. భగవంతుణ్ణి ఎవరైనా ఆరాధించవచ్చునా, ఆరాధించరాదా? ఆరాధించవచ్చు. స్త్రీ పురుష భేదమేమీ లేదు. కనుక రుద్రాక్షలు పురుషులే కాదు, స్త్రీలు కూడా నిర్మోహమాటంగా ధరించవచ్చు. అందులో ఏమాత్రము సందేహం లేదు. రుద్రాక్షలు తీసుకుని జపం చేయవచ్చు. స్త్రీలు కేవలం పగడాలతోనే జపం చేయాలి, లేదా కమల పూసలతో జపం చేయాలి, తులసి పూసలు, ఆ తరువాత రుద్రాక్షలు వాడకూడదు. ఇవన్నీ కూడా అక్కరలేని నియమాలు. ఆ నియమాల వల్ల అసలు జపం జోలికే వెళ్లకుండా ఆగిపోయేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కనుక రుద్రాక్ష అనబడేది ఒంటి మీద ధరించవచ్చు, ఎక్కడైనా హాయిగా ధరించవచ్చు స్త్రీలు. అందులో ఏమీ సందేహం లేదు. ఆ రుద్రాక్షలు ఏకముఖి అయితే ఎంత ప్రయోజనం ఉంది, ద్విముఖి అయితే ఎంత ప్రయోజనం ఉన్నది. ఇవన్నీ ఆ రుద్రాక్షలు విక్రయం చేసేటువంటి వారికి ప్రయోజనమే తప్ప, ఇది రుద్రాక్ష కేవలం భగవంతుని కంటి నీటి బొట్టు వల్ల కలిగింది అనేటువంటి పవిత్ర భావనతో ధరించినట్లయితే ఎవరైనా ధరించవచ్చు ఎప్పుడైనా. కాకపోతే అంత పవిత్రమైనది కనుక అపవిత్రమైన కర్మలు చేసేటప్పుడు మాత్రం ఒంటి మీద రుద్రాక్షమాల ఉండరాదు. అందుకనే పెద్దలు రాత్రిపూట నీవు పడుకునేటప్పుడు రుద్రాక్షలు తీసి ప్రక్కన పెట్టవయ్యా, శరీర బాధలు తీర్చుకోవడానికి వెళ్ళేటప్పుడు రుద్రాక్షలు తీసి ప్రక్కన పెట్టవయ్యా, ఇట్లా కొన్ని నియమాలు చెప్పారు. మనం ఎప్పుడైతే అపవిత్రమైన కర్మలు చేస్తూ ఉంటామో కొన్ని కర్మలు తప్పక చేయవలసిన పరిస్థితి వస్తుంది. అటువంటప్పుడు ఆ రుద్రాక్షమాలు తీసి ప్రక్కన పెట్టి ఆ కర్మ అయిపోయిన తర్వాత స్నానం చేసి మరలా మాలను ధరించవచ్చు, నిరంతరము ఉంచుకోవచ్చు. కాకపోతే ఒక్క పనికిరాని కర్మలు చేసేటప్పుడు అభక్ష్య భక్షణం, అదృశ్య దర్శనం, అగమ్య గమనం, ఇలా కొన్ని చేయకూడని పనులు ఉన్నాయి. వెళ్ళకూడని చోటికి వెళ్ళుట, చూడకూడని దృశ్యము చూచుట, చెయ్యకూడని పని చేయుట, తినకూడని దానిని తినుట, ఇవన్నీ చెయ్యకూడని కర్మలు. అటువంటి సందర్భంలో వాటిల్ని ధరించరాదు, స్త్రీలు కానీ పురుషులు కానీ. మిగిలిన సమయాల్లో ఎప్పుడైనా ధరించవచ్చు, ఎవరైనా ధరించవచ్చు. దానికి కుల వ్యవస్థ లేదు, ఏ వ్యవస్థ లేదు. భగవంతుడికి అందరూ ఒక్కటే, అందరికీ భగవంతుడు ఒక్కడే. గురుగారు, జగన్మాతను హ్రీంకార రూపిణి అని అంటారు. హ్రీంకారం అంటే ఏమిటి? అమ్మవారిని గుర్తించడానికి 3 బీజాక్షరములు ఉన్నాయి. ఓం, ఐం, హ్రీం, శ్రీం. ఐం, హ్రీం, శ్రీం అనేటువంటివి 3. ఈ 3 కూడా శక్తి స్వరూపములు. ఉన్న అమ్మవారు ఒక్కరే, అసలు పరబ్రహ్మము ఒక్కడే అని కదా లోకంలో పెద్దలు చెబుతున్నది, శాస్త్రం చెబుతున్నది కూడా. భగవంతుడు ఒక్కడే. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వేరుగా లేరు. బ్రహ్మ యొక్క శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తికి ఐం అని పేరు. విష్ణువు యొక్క శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తికి శ్రీం అని పేరు. పరమేశ్వరుని శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తికి హ్రీం అని పేరు. ఐం, హ్రీం, శ్రీం అని. ఈ హ్రీం అంటే పార్వతీదేవి యొక్క రూపము, శక్తి స్వరూపము. దేనికి ఉపయోగపడుతుంది ఈ శక్తి స్వరూపము? హ్రీంకారాసన గర్భితానల సుఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం అని మంత్రం చెబుతున్నది, వేద మంత్రం. ఆ హ్రీంకారాసన, హ్రీం అనేటువంటి శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తి మీద ఆసన, కూర్చుని ఉంటుంది అమ్మవారు. ఆ కూర్చుని ఉండటం చేత ఆ అమ్మవారికి సర్వ విధములైనటువంటి శక్తులను పొందేటువంటి అవకాశం. అంత శక్తి కలిగినటువంటి ఆ తల్లి ఎవరి వద్ద ఉన్నది అంటే పరమేశ్వరుని వద్ద ఉన్నది. ఇప్పుడు ఆ పరమేశ్వరుడు తాను ఏ
వృత్తిని, తన యొక్క విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించాలో ఆ ధర్మాన్ని నిర్వర్తించడానికి కావలసిన శక్తి ఎవరు అంటే ఈ హ్రీం అనేటువంటి శక్తి. బ్రహ్మగారికి సృష్టి చేసేటువంటి శక్తి, విష్ణువుకి స్థితి చేసేటువంటి శక్తి, పరమేశ్వరునకు లయం చేసేటువంటి శక్తి. ఆ లీనం చేసుకునేటువంటి శక్తిని పరమేశ్వరునకు కల్పించింది ఎవరు అంటే అమ్మవారే. ఆ హ్రీంకారము అనబడేటువంటి శక్తి కలిగిన అమ్మవారు పరమేశ్వరునకు లయం చేసుకునేటువంటి శక్తిని కల్పిస్తున్నది. కనుక ఆ హ్రీం అనేటువంటి శక్తి ఏం చేస్తుందంటే సర్వమును తనలో లయం చేసుకుంటుంది. దివ్యమైనటువంటి శక్తి కలిగినది. ఆ శక్తి అందే అమ్మవారు కూర్చుని ఉంటుంది. అందువల్ల హ్రీంకారంతో అమ్మవారిని సేవిస్తారు. ఆ హ్రీం అనేటువంటి బీజాక్షరంతో అమ్మవారిని పూజిస్తారు. అయితే ఇవి బీజాక్షరములు. ఎప్పుడు పడితే అప్పుడు, ఎవరు పడితే వారు, ఎలా పడితే అలా పూజించే అవకాశం కానీ, స్మరణ చేసే అవకాశం కానీ, జపం చేసే అవకాశం కానీ లేదు. ఎవరైనా ఒక గురువు ద్వారా ఉపదేశాన్ని పొంది ఆ ఉపదేశం ద్వారా అప్పుడు దాన్ని జపం చేసుకోవాలి. ఆ హ్రీంకారంలో హకార, రకార, ఈకారములు ఉన్నాయి. హ అనే అక్షరము, ర అనే అక్షరము, ఈ అనేటువంటి అక్షరం. ఈ అని 2 అక్షరాలు చెబుతాం కదా, అందులో రెండవది. ఈ 3 ఉన్నాయి. ఈ 3 ఏమిటయ్యా అంటే హకారము సృష్టి చేసేటువంటి శక్తి, రకారము స్థితి చేసేటువంటి శక్తి, ఈకారము లయం చేసే శక్తి. కనుక హ్రీం అని ఎప్పుడైతే అన్నామో ఈ 3 శక్తులు కలగలిపిన శక్తియే అమ్మవారు. కనుక హ్రీం. అందుకనే అమ్మవారిని హ్రీంకార బీజాక్షరంతో పిలుస్తారు. కాకపోతే ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా పిలిచే అవకాశం లేదు. ఎవరి దగ్గరైనా ఉపదేశం పొందినప్పుడే ఈ బీజాక్షరములను గురించి చెప్పవలే, బీజాక్షరములు జపం చేయవలే. మామూలుగా లలిత అనే నామం ఎన్నిసార్లైనా చేయవచ్చు, ఎప్పుడైనా చేయవచ్చు, ఏ స్థితిలో ఉన్నా చేయవచ్చు. కానీ బీజాక్షరాలు మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యకూడదు అని మంత్రశాస్త్రం మనకు చెప్పిన మాట. గురుగారు, శ్రీ మహాలక్ష్మి ఎక్కడ ఉంటే అక్కడ సిరి సంపదలు ఉంటాయని అంటారు. మరి అమ్మవారి నివాస స్థానాలు ఏవి? లక్ష్మి అంటేనే సంపద అని అర్థం. లక్ష్మం వ్యవస్థిత సంపద్యో భవభూతయే అని చెబుతున్నది శాస్త్రం. కనుక సంపద మనకు కలగాలి అంటేనే లక్ష్మీదేవి యొక్క దివ్యానుగ్రహం కలిగితే కానీ మనకు సంపద కలగదు. అలా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలి అంటే ఏ గృహంలో అయినా ముందు భార్యాభర్త ఇద్దరూ కీచులాడుకోకుండా, తగవులాడుకోకుండా ఏ ఇల్లు ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసించి ఉంటుంది. ఏ గృహిణి, ఇల్లాలు ఏ ఇంట కంట తడి పెడుతుందో అక్కడ లక్ష్మీదేవి ఉండదు, వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి ఉండాలి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఇల్లాలు కంట తడి పెట్టకూడదు. అంతేకాదు భార్యాభర్త కీచులాడుకోకూడదు. వాకిట ముగ్గు వేసి ఉండవలేదు ఖచ్చితంగా. ఇవాళ ముగ్గు దేంతో వేయాలి? ముగ్గు పొడి అని బజార్లో అమ్ముతూ ఉంటారు, రాతి ముగ్గు అని. అది తీసుకుని దాంట్లో బియ్యపు పిండి కలిపి ముగ్గు వేయాలి వాకిట. ఆ ముగ్గు కూడా ఎవరు వేయాలి? ఇంటి ఇల్లాలు ఎవరైతే ఉన్నారో ఆవిడ మాత్రమే వేయాలి. ఆ వేసేది కూడా ఎలా వేయాలి? స్నానం చేసిన తరువాత మాత్రమే వేయాలి. వాకిలంతా ఊడుస్తున్నాం, దుమ్ము పైకి లేస్తుంది, ఒంటి నిండా పడుతుంది కదా అని స్నానం చేయకుండానే మొహం కడుక్కొని వాకిలంతా ఊడిచి కళ్ళాపి జల్లి ముగ్గు వేసేస్తే దానివల్ల ప్రయోజనం లేదు. ఏ ఇంట ముగ్గు వేయబడుతుందో వాకిట్లో ఆ ముగ్గుని చూచి లక్ష్మీదేవి లోపలికి వస్తుంది. ముగ్గు వేసి ఆ ఇల్లాలు లోపలికి పెడుతుంటే ఆవిడ వెంటే వస్తుంది. పని మనిషి ముగ్గు వేస్తే ఎవరు వెంట పెడుతుంది? లక్ష్మీదేవి పని మనిషి వెంట పెడుతుంది. ఆ ఇల్లాలి వెంట ఇంట్లోకి రాదు, అందులో ఏమాత్రం సందేహం లేదు. అందుకే ఇప్పుడు మనకు లక్షలు సంపాదించినా ఇల్లాలకి చాలటల్లా.
ఆ ఇంట్లో చాలటల్లా. ఎందుకని తృప్తి కలగట్లేదంటే లక్ష్మీదేవి లేదు. ఆ కారణం చేత ఎందుకు రావట్లేదంటే ఆవిడ ముగ్గు వేస్తే కదా. ఇప్పుడు అసలు ముగ్గు వేయకుండా ఏవో స్టిక్కర్లు అంటించేటువంటి సంప్రదాయం వచ్చింది కలి ప్రభావం చేత. వాటి వల్ల ఏ ప్రయోజనం లేదు. ముగ్గు వేస్తే ప్రయోజనం ఏమిటయ్యా? ఆ ముగ్గులో ఉన్న బియ్యపు పిండిని అనేకములైన క్రిములు కీటకములు వచ్చి ఆహారంగా భుజిస్తాయి. మనతో పాటు భూమి మీద పుట్టినటువంటి కొన్ని ప్రాణులకు మనం ఆహారాన్ని ఇచ్చిన పుణ్యవశం చేత ఆనందపడి లక్ష్మీదేవి లోపలికి వస్తుంది. ఇంట ధాన్యము ఏ ఇంట ఉంటుందో నిండుగా ఆ ఇంట లక్ష్మీదేవి నివసించి ఉంటుంది. ఏ ఇంట పాడి పంట ఉంటుందో ఆ ఇంట లక్ష్మీదేవి ఉంటుంది. ఏ ఇంట వాయువ్యమూల గోవు ఉండి అంబా అని అరుస్తుందో ఆ ఇంట లక్ష్మీదేవి ఉంటుంది. ఏ ఇంట నిత్యము సత్యమే మాట్లాడుతూ ఉంటారో ఆ ఇంట లక్ష్మీదేవి ఉంటుంది. ఏ ఇంటి యజమాని ధర్మాన్ని అనుసరిస్తాడో ఆ ఇంట లక్ష్మీదేవి ఉంటుంది. కనుక ఈ నియమాలన్నీ పాటిస్తే లక్ష్మీదేవి ఆ ఇంటనే వారితో పాటే ఉంటుంది, కదిలి బయటకు వెళ్ళదు. ఎప్పుడు ధర్మాన్ని తప్పుతాడో అప్పుడు లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. రావణాసురుడు ధర్మాన్ని తప్పి సీతమ్మను తెచ్చాడు, అతడి సంపద మొత్తం నాశనమైపోయింది. లంకా నగరంతో సహా హనుమంతుడు కాల్చివేశాడు. అంత సంపద, బంగారపు గోడలు, బంగారపు వీధులు, అంత సంపద మొత్తం అంతా పోయింది ధర్మం తప్పిన కారణం చేత. కనుక ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి, ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి. ఏ ఇంట భార్యాభర్త కీచులాడుకోకుండా తగవాడుకోకుండా ఉంటారో ఆ ఇంట లక్ష్మీదేవి. ఏ ఇంట భార్య దుఃఖపడకుండా ఉంటుందో ఆ ఇంట లక్ష్మీదేవి. ఏ ఇంట ధాన్యము పాడి పంట ఉంటుందో ఆ ఇంట లక్ష్మీదేవి. గురుగారు, యజ్ఞాల్ని ఎందుకు చేస్తారు? వాటి వల్ల కలిగే ఫలితాలు ఏమిటి? యజ్ఞం తప్పక చేసి తీరాలి. సర్వసాధారణంగా జీవులు అనేక రకాలైన కోరికలతో ఉంటారు. కొంతమంది నిష్కామంగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. కోరిక కలిగిన వారు యజ్ఞం చేయవలసిందే, నిష్కామంగా ఉన్నవారు యజ్ఞం చేయవలసిందే. ఆ నిష్కామంగా అంటే ఏ కోరిక లేకుండా ఉండేటువంటి వారు కేవలం లోక కళ్యాణార్థం చేస్తారు. తాను యజ్ఞం చేయాలి కనుక తన ధర్మాన్ని అనుసరించి యజ్ఞం చేస్తారు. ఇట్లా చేసే యజ్ఞాలు కొన్ని ఉన్నాయి. కోరికలతో చేసేటువంటి యజ్ఞాలు ఉన్నాయి. యజ్ఞాలు 3 రకాలు: హోమము, యాగము, యజ్ఞము. 3 ఒక్కటి కాదు. హోమము అనేది మనకున్నటువంటి దోషాన్ని పోగొట్టుకోవటం చేసేదాన్ని హోమము అంటాం. యాగము అంటే ఏ కోరిక లేకుండా చేసేటువంటి దాన్ని యాగము అని అంటాం. ఒకానొక కోరికతో చేసేటువంటి దాన్ని యజ్ఞము అని అంటాం. ఈ 3 రకాలైనవి చేయవలసిందే. దేని కొరకు చేస్తాం? ఫలితాన్ని ఇవ్వటం కోసమే చేస్తాం. ఏదో ఒక మంత్రాన్ని ఉపదేశం పొందాం, ఆ మంత్రాన్ని అక్షర లక్షలు అని జపం చేశాం. అక్షర లక్షలు అంటే ఆ మంత్రంలో ఎన్ని అక్షరములు ఉన్నాయో అన్ని లక్షలు ఆ మంత్రాన్ని జపం చేశాం. ఎప్పుడైతే జపం చేశామో తద్దశాంశము క్షీరతర్పణము అని చేయాలి. క్షీరతర్పణం అంటే పాలతో అదే మంత్రాన్ని చెబుతూ తర్పణ వదులుతారు. తద్దశాంశం 1,00,000 జపం చేస్తే అందులో ఎంత మనం క్షీరతర్పణం చేయాలి అంటే 10,000 క్షీరతర్పణం చేయాలి. 100,000 అయితే 1,00,000 కదా, అందులో దశాంశం 10,000 క్షీరతర్పణం చేయాలి. దాంట్లో దశాంశం యజ్ఞం చేయాలి, హోమం చేయాలి. ఆ దశాంశము హోమం చేస్తే ఏమవుతుంది? ఆ హోమం ఎప్పుడైతే చేస్తామో వెంటనే మనం అనుకున్న ఫలితాన్ని పొందుతాం. ఆ క్షణంలోనే పొందుతాం. యజ్ఞం పరిసమాప్తి అయిన వెంటనే పొందుతాం. ఎందువల్ల? అగ్నిముఖా వై దేవాహ అని మంత్రం చెబుతోంది. ఈ మనం ఏదైనా ఒక వస్తువుని ఇంకొకరికి పంపాలి అంటే ఉత్తరం ద్వారానో పోస్టు ద్వారానో పంపితే ఆలస్యం కావచ్చు. అదే కొరియర్లో పంపిస్తే ఇవాళ పంపిస్తే రేపు వెళ్ళిపోతుంది. అగ్నిహోత్రుడు
ఈ మానవలోకం నుంచి దేవలోకానికి కొరియర్ సర్వీస్. ఇక్కడ మనం అప్పచెప్పినటువంటి దాన్ని అప్పటికప్పుడు ఆ ద్రవ్యాన్ని ఏ దేవత పేరు చెప్పి మనం ఆ హోమకుండంలో వేశామో ఆ దేవతకు అప్పగిస్తాడు, అప్పటికప్పుడు ఇచ్చేస్తాడు. వెంటనే క్షిప్రమేవా ఆ పని అప్పచెబుతాడు కనుక ఆ దేవత ఏం చేస్తాడు, ఫలానా వ్యక్తి నా కొరకు ఇది ఇచ్చాడు కదా అని వాడి కోరిక వెంటనే తీరుస్తాడు. అందువల్ల యజ్ఞం కనుక చేసినట్లయితే అప్పటికప్పుడు వాళ్ళ కోరికలు తీరుతాయి. అందుకోసం యజ్ఞం చేసి తీరాలి, అందులో ఏమాత్రం సందేహం లేదు. కనుకనే పూర్వకాలంలో రాజులు నిత్యము యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉండేవాళ్ళు లోకక్షేమము కొరకు. ఇప్పుడు స్వయం రాజా స్వయం మంత్రి కనుక మనమే చేయవలే. మన ఒక్కళ్ళ వల్ల కాకపోతే 10 మందిని కూడగట్టుకుని అందరి దగ్గర తలో కాస్త తీసుకుని ఆ యజ్ఞాన్ని చేయవలే తప్ప మానటం మాత్రం మానకూడదు. రెండవది యజ్ఞాద్భవతి పర్జన్య. యజ్ఞయాగాది క్రతువులు ఎప్పుడైతే చేస్తామో దానివల్ల తద్వారా మేఘములు ఏర్పడతాయి. మేఘములు ఏర్పడటం వల్ల వర్షం పడుతుంది. వర్షం పడటం వల్ల సస్యము బాగా వస్తుంది, పంటలు పండటం వల్ల మంచిగా మనకు ఆహారం లభిస్తుంది. కనుక యజ్ఞములు ఇప్పుడు చేయవలెనా అక్కర్లేదా? తప్పక చేసి తీరాలి. గురుగారు, పంచముఖ ఆంజనేయ స్వామి గురించి రామాయణంలో కూడా ఉందా? పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క ప్రత్యేకత ఏమిటి? పంచముఖ ఆంజనేయ స్వామి గురించి రామాయణంలో లేదు. రామాయణంలో ఎక్కడ ఆయన పంచముఖాలుగా చూపించలేదు. కానీ పరాశర సంహిత అనేటువంటి ఓ గ్రంథం ఉన్నది. పరాశరుల వారు రచించినటువంటి వైదికమైనటువంటి గ్రంథం. పరాశరుల వారు అంటే వ్యాస భగవానుని యొక్క తండ్రి. వ్యాస భగవానుని జననమునకు కారణమైనటువంటి వాడు పరాశరుడు. ఆ పరాశరుల వారు అందించినటువంటి సంహిత, దాంట్లో ఆంజనేయ స్వామిని గురించినటువంటి పరిపూర్ణమైనటువంటి విషయం అంతా మనకు తెలుస్తుంది. ఆంజనేయ స్వామిని గురించినటువంటి పరిపూర్ణ విషయం రామాయణంలో లేదు. కేవలం రామునికి సంబంధం ఉన్నంత వరకే ఉన్నది. అందువల్ల పంచముఖి ఆంజనేయ స్వామి అని పరాశరుల వారు ఎందుకు చెప్పారంటే, ఆంజనేయుడు సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క అవతారం. పరమేశ్వరుడే హనుమగా అవతరించాడు. విష్ణువునకు రాముడుగా వచ్చాడు కనుక విష్ణువు, ఆ రాముడు కేవలం నేను మానవుణ్ణే అని చెబుతూ ధర్మాన్ని నడిపాడు కనుక అతడికి సహకరించడం కోసం దైవస్వరూపమైనటువంటి పరమేశ్వరుడు హనుమగా అవతరించి సహకరించాడు రావణాసుర సంహార విషయంలో. ఇదంతా దేని కొరకు జరిగింది అంటే దేవతల కొరకు జరిగింది. రావణాసురుడు అనే రాక్షసుడిని సంహరించాలి కనుక. అందువల్ల పరమేశ్వరునికి 5 ముఖాలు ఉన్నాయి. సజ్జోజాతం ప్రపజ్జామి సజ్జోజాతాయ వైరమో నమః అని 5 మంత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క ముఖంగా చెప్పబడుతున్నది. పరమేశ్వరుడు కూడా పంచముఖాలు కలిగినవాడు కనుక పరమేశ్వరుని రూపమే హనుమ కనుక హనుమకు కూడా 5 ముఖాలను చూపించి వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వవక్త్రాన్వితం నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచ హస్తాబ్జై అసి ఖేట పుస్తుక సుధా కుంభంకుశం అద్రిం హలం ఖట్వాంగం ఫణిభూరుహం దశభుజై సర్వారి గర్వాపహం అనేటువంటి ప్రార్థనా శ్లోకం ఉన్నది ఆంజనేయ స్వామికి. ఆ ప్రార్థనా శ్లోకాన్ని ఎవరైతే పఠించగలుగుతారో 11 సార్లు వాళ్లకు ఏ విధమైనటువంటి భయము ఉండదు. ఎక్కడ ఏ విధంగా ప్రయాణం చేసినా ఆ ప్రయాణంలో కూడా అతనికి ఏ ప్రమాదములు జరిగేటువంటి అవకాశం లేదు. ఆ సముద్రం మీద ఏ అవాంతరాలు లేకుండా ఆంజనేయ స్వామి వచ్చిన 3 అవాంతరాలను దాటుకుని ఎలా వెళ్ళాడో మన ప్రయాణంలో కూడా మనం అలా దాటుకుని వెళ్ళగలిగేటువంటి శక్తిని ఆంజనేయ స్వామి కల్పిస్తాడు అనేటువంటిది పరాశర సంహిత మనకు చెప్పింది. వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడ అశ్వవక్త్రాన్వితం కనుక ఈ 5 తలలతో ఉన్నారు. ఖచ్చితంగా ఆయనకి 5 తలలు ఉన్నాయి. ఆ విధంగా మనం ప్రార్థన చేయవచ్చు. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.
ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.